సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నేను చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఏమిట్రా నీకేమైనా మర్చిపోయిందా? ఎంత చదువు చదివి పల్లెటూరు పిల్లని చేసుకుంటే నలుగురు నవ్విపోతారు. అది కాదు బామ్మ, ఇన్నాళ్ళు నువ్వు రెక్కలు ముక్కలు చేసి మమ్మల్ని పెంచావు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు నువ్వు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఈ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబు నా బొంద. మా కట్న కారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నా బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. మీ ఎత్తెంత బాబు? 5 అడుగుల 11. ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. నువ్వు అప్పుడే వచ్చేసావా? నువ్వు రాకముందే రికార్డు వేసి తమాషా చేద్దాం అనుకున్నాను. రా నీకోసం రికార్డు వేస్తున్నాను. ఇప్పుడు పాట ఈ పాట నీకు నచ్చలేదా? మా బామ్మకు చాలా ఇష్టం. మా బామ్మ కోపం వచ్చినప్పుడల్లా ఈ పాటే వేస్తుంటాం. అయితే ఇప్పుడు మనం ప్రేమించుకుంటున్నాం కదా, ఆ ప్రేమ బామ్మకు తెలియకుండా ఉండాలని. వెరీ స్మార్ట్. ఏమిటి? మీరు చాలా గట్టివారని అర్థం. ఓహో అదా, నన్ను తిడుతున్నావేమనుకున్నాను. చూడు దేవి, నాకు తెలిసిన భాషలో నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ నాకు తెలియని భాషలో నన్ను పొగిడితే ఒళ్ళు మండిపోతుంది. మీ ఆయన బాగా చదువుకున్నాడంటగా? అవును. నువ్వెంత అదృష్టవంతురాలువే. మీ ఆయనకు ఉద్యోగం వస్తుంది, నువ్వు పట్నం వెళ్తావు. నీదంతా రాజభోగమే తల్లి. ఏమండి, ఏమిటి? మనం పట్నం ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? పట్నమా? అక్కడ మనకేం పని? మా ఊళ్ళో వాళ్ళంతా నువ్వు చదువుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నేను చక్కగా పట్నంలో కాపురం పెట్టేయచ్చు అన్నారు. అందుకని. ఓహో అలాగా. కానీ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సీ. అంటే ఆ చదువు ఇక్కడ వ్యవసాయం చేయడానికే పనికొస్తుంది. ఏమండి, బిఎస్సీ అంటే ఎన్నో క్లాస్ అది? ఎన్నో క్లాస్ అంటే 15వ క్లాస్. అయితే ఇంకేమిటండి, 3వ క్లాస్ చదివిన మా శకుంతలే పట్నంలో పెద్ద ఆఫీసర్ ఉద్యోగం చేస్తుంది. మీరు 15 క్లాసులు చదివారు కదా, మీకు ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. నీ లెక్క ప్రకారం 3వ క్లాస్ చదివిన దానికి పెద్ద ఆఫీస్ ఉద్యోగం వస్తే నేను పెద్ద చదువు చదివాను కదా, అందుకని రోడ్డు మీద పులుకులు బజ్జలు వేసుకుని బతకాలన్నమాట.
నేననేది చూడలే, నేను ఒక విషయం చెప్పనా? నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టం. అది నా వృత్తి. పైగా ఇక మాకు బోర్డు భూములు ఉన్నాయి. ఓహో అలాగా. ఇదేమిటండి కింద పడుకుంటున్నారు? ఏలే శ్రీదేవి, నేను నిద్రలో దొర్లుతాను. ఒకసారి ఏం జరిగిందంటే, నేను మన ఇంట్లో పడుకొని మున్సిపు గారి వరండాలో తేలాను. అందుకని నువ్వు పడుకో. పోనీ ఒకవేళ బామ్మ గారే పట్నం వెళ్ళమన్నారనుకోండి. నన్ను మా అన్నయ్యని విడిచిపెట్టి మా బామ్మ ఒక క్షణం కూడా ఉండలేదు. చూడాలి, పైగా మా అమ్మ నాన్న 3 ఏళ్ళప్పుడే పోయారు. 3 ఏటికి వాళ్ళు పెళ్లి చేసుకుని ఇద్దరిని కన్నారా? అదేలాగబ్బా? ఎవరితో ఇది? మర్చిపోయారా? నేను మీ ఆ విషయం నాకు డౌట్ లేదు, లోపల పెట్టు. మా అమ్మ నాన్న పోయింది వాళ్ళ 3 ఏళ్ల వయసులో కాదు, నాకు 3 ఏళ్ళప్పుడు. ఓహో అలాగా. అయితే మనం పట్నం వెళ్ళడం లేదు. చూడలేటంబా, మా వదిన కూడా నాలాగే చదువుకున్నావిడ, పైగా పట్నం పిల్ల. అలాంటి ఆవిడే ఈ పల్లెటూరు సర్దుకుపోతుంది. నువ్వేం పట్నం అన్నావు అనుకో, నలుగురు నవ్వుతారు. ఏమిటి ఆలోచిస్తున్నావు? అవునా? మర్రా సావిత్రి, శ్రీదేవి ఒక పట్నం వెళ్తామనేంత వరకు మనం వెళ్తామనకూడదన్నారు బావగారు. ఉండు, అక్కేం చేసిందో చూద్దాం. దేవి, ఏడుస్తున్నావు ఎందుకు? మిమ్మల్ని కట్టుకున్నందుకు. చూడండి, మా ఇంట్లో నేను ఒక్కరోజు కూడా వంట చేసింది లేదు, కనీసం పొయ్యి కూడా వెలిగించలేదండి. నువ్వు మందుల షాప్ లో డబ్బు సంచి పోగొట్టుకున్నప్పుడే అనుకున్నాను నువ్వు చాలా సుకుమారివని. మీరు ఆ రౌడీని పట్టుకుని చెక్కేస్తుంటే నేను కూడా అనుకున్నాను ఏ హోటల్లోనో కుక్ అయి ఉంటారని. కుక్క అంటే? వంటవాడని. ఓహో, నన్ను తిడుతున్నావేమో అనుకున్నాను. మొగుడంటే నీకెంత ప్రేమే. ఏమిట్రా, ఏం జరిగింది? ఏం లేదు బామ్మ, ఈ సుకుమారి ఉల్లిపాయలు తరగటానికి బదులు చెయ్యి కోసుకుంది పాపం. అయ్యయ్యో, వంటింట్లో ఇదంతా సహజం రా. నువ్వులేమ్మా, నేను చేస్తాలే. నువ్వు ఉండు బామ్మ, ఇన్నాళ్ళు మాకు వంట వండి పెట్టింది చాలు గానీ కోడలు వచ్చా కూడా నువ్వు చేయడం ఏమిటి? నువ్వు పద. పర్వాలేదులేరా, చిన్న పిల్ల. నువ్వులేమ్మల్లే. నువ్వు పదవే, తను చేసుకుంటుంది. పడిపోతాను. అక్క ఏంటి లే, మనం తాళి కట్టించుకున్నందుకు ఇక్కడైతే ఎగతాళే మిగులుతుంది. అదే పట్నంలో అయితే పొయ్యి ఉండదు, పొగుండదు, పిడకలుండవు, అన్నిటికీ స్విచ్లే కదక్క. ఏమిటక్క పాపం పిడకలు చేస్తున్నావా? అయ్యయ్యో, నీ చేతులు వాసనైపోతాయి. ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అత్తగారింట్లో అన్ని పనులు చేసి సీతామహాలక్ష్మి అనిపించుకున్నారు. కర్మ, ఈ పేడ ఇంత కప్పు కొడుతుందని నాకేం తెలుసు? టంట లల్లలా. అక్క, నీ పెట్టి నుంచి తెచ్చాను సెంటు. ఇప్పుడు పేళ్ళ చేతులు పెట్టు. చూసావక్క, సీసాడు సెంటు పోసాం. ఈ పల్లెటూరులో ఇంత సెంటు కూడా పేడ కంపు కొడుతుంది. అదే పట్నం అనుకో, ఆముదం కూడా ఎర్ర రంగు పులుకొని సువాసన వచ్చేస్తుంటుంది. అయ్యయ్యో, ఎర్రగా ఎలా కందిపోయాయో. ఇటిపో. ఛీ, ఈ పల్లెటూరులే అంట. చెంచాడు నెళ్ళకి చాంతాడంత తాడు పట్టుకుని వెళ్ళాడాలి. అదే పట్నం అయితే సుచ్చి నొక్కితే మీరు 1000 చెప్పండి, 1,00,000 చెప్పండి, మనం పట్నం వెళ్ళిపోదామండి. అబ్బా, ఈ పల్లెటూళ్ళు సినిమాల్లో చూడడానికే తప్ప మనం ఉండడానికి పనికిరావు.
నా మాట విని పట్నం వెళ్ళిపోదాం రండి. వదిన గారు అడగలన్నారు కదా, అడిగారు. మరి పట్నం బయలుదేరదామా? వదిలింది సరే, మరి అన్నయ్య ఒప్పుకోవాలిగా. అది కాదు దేవి, పట్నంలో నేనేం చేయగలను చెప్పు? సిమెంట్ రోడ్డు మీద బరిలు మేపనా, తారు రోడ్డు మీద ధాన్యం పండించనా? డోంట్ బి స్టూపిడ్. అంటే తెలివి తక్కువ వాజమ్మలా మాట్లాడకండి అన్నాను. ఓహోహో, తిట్టేమో అనుకున్నాను. చూడండి, నేను చదువుకున్నదాన్ని, నాకేదో ఒక ఉద్యోగం దొరకపోదు. నేను సంపాదిస్తానంటున్నాను కదా. మరి నేను? మీరు ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండండి. గొప్పగా చెప్పావు దేవి. పంట పండించే రైతును కాదు, వండి వడ్డించే వంటవాణ్ణి చేసుకోవాల్సింది నువ్వు. అది కాదండి. తెలివి తక్కువ వాద్యంలా మాట్లాడుకు. వచ్చే జన్మలో అయినా పట్టణంలో పుట్టాలని దేవుని ముక్కం.